మీ అమ్మాయిలు ఒక మగాడి టచ్ని ఈజీగా కనిపెడతారు కదా, అలాంటిది వాడు నిన్ను హక్ చేసుకుని నడుమే చేయేస్తున్నాడే, మరి నువ్వు ఈ మాత్రం గ్రహించలేకపోయావా? లేదా ఇన్వెస్టర్ కాబట్టి పర్లేదని లైట్ తీసుకున్నావా? ఏం మాట్లాడుతున్నావు? మాటలు తిన్నగా రాని. నీకిష్టం వచ్చినట్టు నువ్వు ఇన్వెస్టర్తో కొలుకుతూ తిరుగుతుంటే నేను చూడలేను. సిగ్గులేదా నీకు? క్యాజువల్ గా బాయ్ చెప్పుకునే హక్ చూసి నీ భార్యను అనుమానిస్తావా? అది క్యాజువల్గా ఉందంటే ఎవరు ఒప్పుకోరు. వాడిని నడుమే చేసి ఎంజాయ్ చేస్తున్నాడు. వాడి ఇంటెన్షన్స్ అన్ని క్లియర్గా తెలుస్తున్నాయి. అబ్బా ఆపు, నువ్వు మరీ ఓవర్గా ఆలోచిస్తున్నావు. ఇదంతా కాదు. బొటీకొద్దు బొక్కొద్దు, మూసుకుని ఇంట్లో ఉండు. అవునులే, అంతకు మించి నువ్వేం చేయగలవు? అంతా నా కర్మ. నిన్ను పెళ్లి చేసుకున్నాను చూడు. హే, నువ్వేమన్నా అనుకో, నువ్వు బిజినెస్ చేయడం ఇవన్నీ నాకు ఇష్టం లేదు. సరే, అంతా మానేస్తాను. నా లైఫ్లో నాకు నచ్చిన పని చేయడానికి కూడా నాకు ఫ్రీడమ్ లేదు. లైఫ్ లాంగ్ ఇంట్లోనే పడి చస్తూ ఏడుస్తుంటాను. నేహా, ఒకసారి ఇలా మాట్లాడాలి. అబ్బా కళ్యాణ్, పొద్దున్నే స్టార్ట్ చేయకు. చెప్పా కదా అన్నీ మానేస్తానని. ఇంక వేరే ఏం మాట్లాడొద్దా? ఏం స్టార్ట్ చేయను, రా మాట్లాడాలి. చెప్పు. చూడు నేహా, ఒక హగ్ని చూసి చీప్గా ఆలోచించేవాడిని కాదు. నాకు నిజంగానే అనిపిస్తుంది వాడు బ్యాడ్ ఇంటెన్షన్తో ఉన్నాడని. ఆ టచ్, ఆ ఫేక్ స్మైల్ తెలిసిపోతుంది కదా. కళ్యాణ్, ఇంక వదిలేసే. నేను మానేస్తున్నాను కదా. నేను మనీ ఇస్తా, నువ్వు బొటిక్ పెట్టుకో. ప్రామిస్గా నేను మనీ ఇచ్చినట్టు ఎవరికి చెప్పను. కళ్యాణ్, ఇక్కడ మనీ మ్యాటర్ కాదు. నాకు ఈ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ లేదు. ఈ మార్కెటింగ్ ఇదంతా నా వల్ల కాదు. పైగా ఇక్కడ అన్నీ నేను ఒక్కదానే చేసుకోవాలి. ఇదంతా వర్కౌట్ అవుతుంది కళ్యాణ్, వదిలేసే. ఇలా అంటే ఏం చెప్పాలి? ప్లీజ్ కళ్యాణ్, ఈ టాపిక్ వదిలేసే. నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. అనుమానం ఒకసారి వచ్చిన తర్వాత అది పోదు. ఇంకా పెద్ద పెద్ద గొడవలు అవుతాయి. ఇద్దరికి మనశ్శాంతి ఉండదు. అలా కాదు నేహా. అబ్బా, ఈ టాపిక్ వదిలేసే కళ్యాణ్. నేనేం ఫీల్ అవ్వట్లేదు. నిజంగా ఫీల్ అవ్వట్లేదు కదా? నిజంగా చెప్తున్నా, నేనేం ఫీల్ అవ్వట్లేదు. థ్యాంక్ యూ నేహా, అర్థం చేసుకున్నందుకు.